హాయ్ గైస్, ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ధనుష్ గారిది నాకు తెలిసి ఇదొక థర్డ్ ఫిలిం అనుకుంటా డైరెక్షన్ లో. సో అప్పుడు రాయన్, దాని తర్వాత జాబిలమ్మ నీకెంతకంత కోపమా, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇడ్లీ కొట్టు, ఈ 3 మూవీస్ కూడా మంచి హిట్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే చాలా బాగుంది గైస్, ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. సో మూవీ మేకింగ్ ఏదైతే ఉందో చాలా సింపుల్ మేకింగ్ అనమాట. ఎలా అంటే మూవీ చూస్తున్నంత సేపు కూడా మనకి 2 అవర్స్ పైన ఉన్న మూవీ కూడా ఒక సింపుల్ ఫ్రేమ్స్ తో అయిపోతుంది అనమాట. మూవీ చూసిన తర్వాత కూడా మూవీ చూసామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది గైస్. ఎంత సింపుల్ మేకింగ్ అంటే చాలా చాలా చిన్న ఫ్రేమ్స్ అండ్ చాలా చిన్న క్యారెక్టరైజేషన్స్, స్టోరీ చాలా సింపుల్ గా, అంత సింపుల్ గా మూవీ అయితే అయిపోతుంది అనమాట. దానివల్ల మూవీ చూసామా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంత సింపుల్ గా మేకింగ్ చేస్తూ ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక ఫీల్ ఎమోషన్ తో అయితే మూవీని మెయింటైన్ చేశారనమాట. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ధనుష్ గారు అయితే సో అందరిలాగానే పల్లెటూరులో ఉండి సో ఒక మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ లో కొద్దిగా ఎదగాలి అన్న ఉద్దేశం మీద వాళ్ళ పేరెంట్స్ ని అయితే వదిలేసి సో అలా ఒక స్టేట్స్ కి అలా ఒక చిన్నగా అయితే ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ ఇడ్లీ కొట్టి ఏమైంది అనేది మూవీ ప్లాట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సింపుల్ గా చెప్తాను కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటదంటే, సో ధనుష్ గారు తిరిగి వచ్చి వాళ్ళ ఫాదర్ ఇడ్లీ కొట్టుని చూసుకోవాల్సిన అయితే వస్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటదంటే, ఆ ఇడ్లీ కొట్టును తను చూసుకునే దానికి వేరే కాంప్లికేషన్స్, గొడవలు వేరే లెవెల్ గా అయితే ఉంటది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో, మూవీ ఎంత సింపుల్ అయితే ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే సింపుల్ గా ఉంటది అనమాట. మూవీ మొత్తం కూడా ఒక సింపుల్ మేకింగ్ తో కూడిన హార్డ్ వర్క్ టైప్ లో అయితే అనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటది. చిన్న చిన్న ఫ్రేమ్స్ తో కూడిన క్యారెక్టర్స్ అండ్ చిన్న స్టోరీజేషన్, మొత్తానికి కూడా చాలా సింపుల్ ఫిలిం మేకింగ్ అనమాట. అంత సింపుల్ గా మేకింగ్ చేసి మూవీ చూసామా, మూవీ అయిపోయిందా అన్న ఫీలింగ్ ఉంటది. సో మూవీ అలా ఉండాలన్నమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ధనుష్ గారి యాక్టింగ్ అండ్ ధనుష్ గారి డైరెక్షన్ ఇరగ్గొట్టేశారని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఆయన పెట్టిన ఫాదర్ ఎమోషన్ అండ్ ఒకేసారి ఒక మనకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని ఫేమస్ హోటల్స్ అవన్నీ చూస్తూనే ఉంటాం, దానికి కూడా ఒక రిలేటెడ్ స్టోరీస్, ఆ టైప్ ఒక మోటివ్ ని తీసుకొని చేయటం కూడా చాలా బాగుంది. అండ్ సత్యరాజ్ గారి యాక్టింగ్ కూడా వేరే లెవెల్ గా అనిపించింది. మెయిన్ ఏంటి అంటే మూవీకి ప్లస్ ఆ సాంగ్స్, బీజిఎమ్స్ తో పాటు సింపుల్ ఫిలిం మేకింగ్ చాలా సింపుల్ గా అనిపించింది. ఒక స్లో స్టోరీజేషన్ తో చాలా సింపుల్ స్టోరీ మేకింగ్ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే అక్కడక్కడ కొద్దిగా క్లమ్జీగా అనిపించిందిలే గానీ అదర్వైజ్ మూవీ మొత్తం కూడా చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగైతే అనిపించింది అనమాట. సింపుల్ మేకింగ్, వేరే లెవెల్ ఎమోషన్ అనే టైప్ లో అయితే క్రియేట్ చేశారు ధనుష్ గారు. చాలా బాగుంది, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా అయితే అనిపించింది అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.